క్రీస్తునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనయ్యా, మీ మాటలు ఆలోచించడానికి ఇచ్చినటువంటి ఈ విలువైన గొప్ప సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి మీ మాటలు చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని, వింటున్న వారు కూడా శ్రద్ధగా మీ మాటలు వాళ్ళు నేర్చుకుని చక్కగా లోకంలో బ్రతకడానికి గల సహాయమును దయచేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములండి. ప్రియులరా, మరి బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 3వ సంవత్సరంగాను నేటికి మీకు ఏర్పాటు చేయబడిన పాఠం రాజ్య సువార్త ప్రకృతిక ప్రజలక. మరొకసారి చెప్తున్నానండి, పాఠం పేరు రాజ్య సువార్త ప్రకృతిక ప్రజలక. ప్రియులరా, రాజ్య సువార్త ఏమండి, ఈ సువార్తను గురించి దేవుడు బైబిల్లో ఏం రాయించాడు? నిజంగా ఈ సువార్త ప్రజలకు ప్రకృతికి రెండిటికి బోధించాలా? నేటి క్రైస్తవ సమాజంలో ఏ ఒక్కరూ ఆలోచించలేని ఒక వినూత్నమైన జ్ఞానవంతమైన అంశమని ఈ పాఠాన్ని మీరు గ్రహించాలి. ఎందుకంటే మనిషిని గురించి ఆలోచిస్తే ఈ యొక్క మనిషి బైబిల్ను సరిగా అర్థం చేసుకోలేక తను నేర్చుకున్నదే నిజమని ఎన్నో సంఘ సిద్ధాంతాలు వాటిలో మునిగిపోయి బైబిల్ని పక్కన పెట్టాడు. నిజంగా బైబిల్లో ఉన్న సత్యాలను గ్రహించలేకపోతున్నాడని చెప్పాలి. నిజంగా బైబిల్లో ఉన్న మాటలు వాటిని గనక గ్రహిస్తే, వాటిని గనక ఆలోచించగలిగితే ఎంత అద్భుతమైనవో, ఎంత అమోఘమైనవో దేవుని మాటలు ప్రియులారా నిజంగా మనకు అర్థమవుతుంటుంది. చక్కగా బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అర్థమైతే ఈరోజు నిజంగా ఈ సువార్తను ప్రకటించవలసిన అవసరం భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంది. మరి ఈ సువార్త ప్రకృతికి కూడా అవసరమా? ఏమండి, ప్రజలకైతే అవసరమని చెప్పాలి. ఎందుకంటే ప్రజలు దేవుడు అనుగ్రహించును మహిమను పొందలేకపోతున్నారు పాపం చేసి. ఏమండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అని చెప్తాడు కదా. కనుక అందరూ పాపము చేశారు. వీళ్ళు ఏమయ్యారు? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక అందరూ కూడా పాపులుగా ఉన్నారు. కనుక వీరికి సువార్త అవసరం. ఆ సువార్త ద్వారా వీరు పాపములో నుండి, అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వస్తారు సువార్త ద్వారా. కనుక సువార్త అనేది ప్రజలకు అవసరమని మనకు తెలుసు. మరి ప్రకృతికి కూడా అవసరమా? ప్రకృతికి కూడా ఈ రాజ్య సువార్త ప్రకటింపబడుతుందా? ఒక మాటను మనం బైబిల్లో చదువుకుందాం ప్రియులారా. ఏమండి, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము. కొన్ని సందర్భాలను మనం బైబిల్లో చూద్దాం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనము ప్రియులారా. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలట. అంటే మనుషులకు కదా సువార్త ప్రకటించాలి, సృష్టికి ఎందుకు ప్రకటించాలి? మీరు ఆలోచిస్తున్నారా? ఏనాడైనా ఈ మాటను ఆలోచించారా? సర్వలోకమునకు వెళ్ళి సర్వజనులక, సర్వ సృష్టిక. సృష్టికి ఎందుకండి అవసరం? మీరు చెప్పండి. మానవునికైతే అవసరం కదా సువార్త. మరి సృష్టికి కూడా ప్రకటించాలా? అంతే కదండి. ఈరోజు మన పాఠము రాజ్య సువార్త
ప్రకృతికా ప్రజలకా? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. ఏమని? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏమండి, ప్రకృతికి సువార్త అవసరమా? మరొక మాట మనం చూద్దాం బైబిల్లో. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనంలో, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. ఈ సువార్త ఏమవుతుందటండి? సర్వ సృష్టికి ఉంటున్నటువంటి సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. అంటే సమస్త సృష్టికి కూడా మీరు ప్రకటిస్తున్న సువార్త వాటికి కూడా ప్రకటింపబడుతుందా అంటే అవును, ప్రకటింపబడుతుంది. ఆకాశము క్రింద ఉన్నటువంటి సమస్త సృష్టికి ఏమవుతుంది? వాక్యం ప్రకటింపబడుతుంది. మరి ఎందుకండి దానికి సువార్త అవసరము? మీరైతే అంటే అంతే కదండి, ప్రజలైతే అందరూ కూడా అపరాధులుగా పాపులుగా చచ్చిపోయారు కదా. కనుక అలాంటి వాళ్ళను బ్రతికించడానికి సువార్త అవసరము. క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానము అవసరము. మరి ప్రకృతికి అది బాగోలేదా? ఏమంటే ప్రకృతి ఏమైనా చెడిపోయిందా? ఆలోచిద్దాం ఒక్కసారి. ఏమండి, ప్రకృతిని గురించి దేవుడు ఇస్తున్నటువంటి సర్టిఫికెట్ ప్రియులారా ఒక్కసారి మనం బైబిల్లో చూద్దాం. ఆదికాండము మొదటి అధ్యాయము ప్రియులారా, ఆదికాండము మొదటి అధ్యాయములోనే చివరి వచనం మనం 31వ వచనంలో మనం చదువుకుంటే, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఇదిగో దేవుడు సృష్టి అంతా చేశాడు, అది ఎలా ఉందట? చాలా మంచిది. ఇదిగో ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని దేవుడు చేసినప్పుడు, దాన్ని చూసినప్పుడు ప్రియులారా చాలా మంచిగా ఉంది. ప్రకృతి మంచిగా ఉందని ప్రకృతిని చేసిన దేవుడే ప్రకృతి గురించి సాక్ష్యం చెబుతుంటే, మరి మంచికున్న దానికి సువార్త ఎందుకు అవసరం? మనిషికైతే అవసరం. ఎందుకు? మనిషి బాగోలేడు. మనిషి బాగోలేడని దేవుడు మనిషిని గురించిన సాక్ష్యం చెబుతాడు. మనం అక్కడే ఏమండి పక్క అదే ఆదికాండములోనే 6వ అధ్యాయములో 5, 6, 7, 8 వచనాలు మీరు చూస్తూ ఉంటే ఏమైపోయారు మనుషులు? భూమి మీద 12వ వచనం అంటాడు, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరిపి వేసుకొనిది. బాగలేరు మనుషులు, మార్గాలు చెరిపేసుకున్నారు. అందుకనే యేసుక్రీస్తుల వారి ద్వారా మళ్ళీ మార్గాన్ని ఏర్పరిచాడు. అందుకనే యేసుక్రీస్తు అంటాడు కదా, నేనే మార్గం, ఆయన తప్ప వేరొక మార్గము లేరండి ప్రపంచంలో పరలోకానికి వెళ్ళటానికి. ఈరోజు మరి ఆ మార్గం ఎవరికండి అవసరం? ఆ మార్గమైనటువంటి ఏమండి ఈ యొక్క సువార్త ఎవరికండి అవసరం అంటే మనకు కదా అవసరము. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో ప్రకృతి కంటే సమస్త సృష్టికి సువార్త ప్రకటింపబడుతుంది అని చెప్తున్నాడు. ఏమండి ప్రకృతికి అంటే నిజంగా దీనికి సువార్త అవసరం అంటారా మీరు చెప్పండి? అసలు ప్రకృతి ఏం పనిలో ఉందో, ఏ పని కోసం దేవుడు చేశాడో ఒక్కసారి బైబిల్లో మనము ఆలోచిద్దాం ప్రియులారా. ఏమండి ఈ ప్రకృతి, ఈ పంచభూతాలు, ఏమండి భూమి మీద ఉన్న ప్రతి అణువును దేవుడు ఎందుకు చేశాడో తెలుసా? చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఏమండి హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఏమండి హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనాన్ని మీరు చదువుకుంటే అక్కడ ఏమంటుంది చూడండి మీరు.
వీరందరూ అంటే దేవుడు చేసినటువంటి సృష్టి అంతా. సృష్టి అంటే ఏమనుకుంటున్నారు? దేవదూతలండి. గాలి ఒక దేవదూత, అగ్ని ఒక దేవదూత, నీరు ఒక దేవదూత, సూర్యుడు ఒక దేవదూత, చంద్రుడు ఒక దేవదూత. ఇవన్నీ మనిషికి ఉపయోగపడాలనే దేవుడు ఎన్నో విధాలుగా ఎన్నో వేల కోట్ల దూతలను దేవుడు నీ కోసం చేశాడు. అంతే కదండి. మీరు అక్కడ మొదటి అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు. ఈరోజు నీకు సేవ చేస్తున్న దూత ఇదిగో నీకు వేడిస్తుందంటే ఆ సూర్యుడు ఒక దేవదూత నీకు వేడిని ఇవ్వటానికి దేవుడు చేశాడు. ఇదిగో నువ్వు గాలి పీల్చుకొని బ్రతుకుతున్నావు అంటే ఇదిగో నువ్వు బ్రతకడానికి గాలి నిమ్మని ఒక దేవదూతను చేశాడు. ఈరోజు ప్రకృతిలో నువ్వు ఏ అందాన్ని చూసినా అది దేవదూతే. అదే అంటున్నాడు 14వ వచనంలో, వీరందరూ అంటే ప్రకృతి అంతా కూడా రక్షయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఆత్మలట అవి. నువ్వనుకుంటావు అవి ఏం ఆత్మల్లే, వాటికి జీవం ఉందో లేదో అన్న భ్రమలో నువ్వు ఉన్నావు. అంతే కదండి. మొక్కలకు ప్రాణం లేదని, ప్రకృతిలో దేనికి ప్రాణం లేదని ఒకప్పుడు అనుకునేవాడు. కానీ శాస్త్రవేత్తలు చెప్పేసరికి ఇదిగో జగదీష్ చంద్రబోస్ అనే ఆయన మొక్కలకు ప్రాణం ఉందని చెప్పగానే నమ్మింది ఈ ప్రపంచం. మరి దేవుడు ఎప్పుడు చెప్పాడు చెప్పండి ప్రకృతి గురించి, ఈ సృష్టి గురించి? సృష్టి ఏం చేస్తుందట? సేవ. మరి సేవ చేయాలంటే జీవం లేకపోతే చేస్తాయా? దేవుడు బైబిల్ గ్రంథంలో ఎప్పుడో ప్రియులారా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ మాటలు బైబిల్లో రాయించాడంటే ఈ భూప్రపంచంలో మానవునికి అర్థం కాలేదు దేవుని మాట. ఏమండి, ప్రకృతి గురించి దేవుడు చెప్తున్నాడు చూడండి. ఎందుకుందట ఈ ప్రకృతి? ఎందుకుందంటే రక్షయను స్వాస్థ్యము పొందబో వారికి సేవ చేయటానికే, నీ కొరకు సేవ చేయటానికి ఉందటండి. అందుకనే ఏమండి, ప్రకృతిలో ప్రతి ఒక్క దానికి దేవుడు పనినిచ్చినట్టుగా మరొక మాటలో మీరు చూస్తే సామెతల గ్రంథము, ఏమండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము ఏమండి 16వ అధ్యాయములో 4వ మాటను మీరు ఒక్కసారి చూస్తే, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. దేవుడు ఏం చేశాడటండి? ప్రతి దానికి ఏం పెట్టాడు? పని లేకపోతే ఏది కూడా లేదు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఈ కొండలు ఎందుకు, ఈ పర్వతాలు, ఏమండి పెద్ద పెద్ద పర్వతాలు, పెద్ద పెద్ద జలాశయాలు, ఈ సముద్రాలు ఇవన్నీ ఎందుకు, నేను బ్రతకడానికి ఇన్ని అవసరమా అని అనుకోవచ్చు. నువ్వు బ్రతకడానికి ఇవన్నీ కావాలి. సమస్తము సమకూడి నీకోసమే జరుగుతుంది. అది గ్రహించని మనిషి ఏమండి దేవుని గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నాడు ప్రియులారా. ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దేవుడట ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశాడు. ఏంటా పని? ఏమండి ప్రకృతి ఏ పనులు చేయటానికి నీకోసం పెట్టాడు. అంతే కదండి. ఈరోజు నువ్వు సువార్త ప్రకటిస్తున్నావంటే దానికి కూడా సువార్త అవసరమైందట. ఎందుకు అవసరం? రాజ్య సువార్త ప్రకృతికా ప్రజలకా? ఈ డౌట్ ఏనాడైనా క్రైస్తవుల్లో వచ్చిందా మీరు చెప్పండి. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు ఏమంటే బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 3వ సంవత్సరంలో ఈ పాఠాన్ని పెట్టారంటే ఎంత ప్రాముఖ్యమైనదో ఈ పాఠం ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ఈరోజు సువార్త కేవలము ప్రజలకు మాత్రమే ప్రకటింపబడుతుంది అనుకుంటున్నారు. కానీ ప్రజలతో పాటు ప్రకృతికి కూడా మీరు వాక్యం చెప్పుతున్నారని మీరు గమనించాలి. ఈరోజు ఎందుకండి ప్రకృతికి? ఎందుకు? ప్రకృతి చేస్తున్న పనేంటో మీరు తెలుసుకుంటే నివ్వెరపోతారు, ఆశ్చర్యపోతారు, గజ వణికిపోతారు. చూస్తారా ప్రకృతి ఎలాంటి పనిలో ఉందో? కొన్ని మాటలు ప్రియులారా
బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. ఇంతకీ ఏం పని అండి దానికి ఇచ్చినటువంటి ప్రకృతికి దేవుడు ఏం పని ఇచ్చాడండి అంటే, ఏమండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము చదువుకుందాం కొన్ని మాటలు ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము ఏమండి 26వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 26వ వచనములో, మీరు యోర్దాను దాటి స్వాధీనపరచుకోబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను ఏమండి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా ఏమండి త్వరలోనే బొత్తుగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నారు. అంటే భూమి ఆకాశాన్ని మనుషుల మీద సాక్షులుగా ఉంచుతాడా దేవుడు? అవి సాక్ష్యం చెప్తాయా? అక్కడే 30 అధ్యాయానికి రండి. మళ్ళీ ద్వితీయోపదేశ కాండము 30 అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము ఏమండి 30వ అధ్యాయము 19వ వచనంలో ఒక్కసారి మనం చదువుకుంటే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఏం చేస్తున్నాడయ్యా భూమిని ఆకాశాన్ని అంటే మనుష్యులకు సాక్షులుగా పెడుతున్నాడటండి. ఇదిగో నేడు నేను మీకు జీవాన్ని దయచేస్తున్నాను, జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచుతున్నాను. ఇదిగో నేను ఉంచి ఉన్నానని చెప్పటానికి భూమి ఆకాశములే మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఏంటి, మనుషులని బ్రతకమని దేవుడు జన్మనిచ్చి ఆయుష్నిచ్చి ఆశీర్వాదాన్ని శాపాన్ని జీవాన్ని మరణాన్ని పెట్టి, ఇక నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా కొరకు బ్రతుకు అని దేవుడు తన కొరకు మనిషిని నిర్మించి మనిషికి పని పెట్టాడు. ఇదిగో నేను పని పెట్టాను, మీరు పని చేయాలని పక్కన సాక్షులు కూడా పెట్టాడు. ఎందుకంటే నువ్వు చెప్పవచ్చు కదా, తర్వాత నువ్వు తప్పించుకునే ఛాన్సే లేదు నీకు. నీ మీద సాక్ష్యం చెప్పటానికి, దేవుడు చేసినవి చెప్పటానికి భూమి ఆకాశాలనే దేవుడు సాక్షిగా పెట్టుకుంటే మనిషిగా నువ్వు దేవుని చేతుల నుండి తప్పించుకోగలవా? నువ్వు చెప్పు. ఏమండి, ఈ మాటలు చదువుతున్నప్పుడు భయం అవుతుంటుంది. ఎందుకు? నా గురించి చెప్పడానికి నా పక్కవాడు ఏమండి, నా పొరుగువాడు, ఎవరో వేరే ప్రాంతానికి చెందినవాడు, వాడు పలానా వాడు అది చేశాడు ఇది చేశాడని సాక్ష్యం చెప్పడానికి ఏదో మనుషులు వస్తారనుకుంటే, మనుషుల్ని సాక్షులుగా నిలబెట్టాడనుకుంటే పొరపాటు. ప్రకృతినే సాక్ష్యాలుగా పెట్టినట్టుగా మనకు కనపడతా. చూడండి 31వ అధ్యాయానికి రండి. అలాగే 31వ అధ్యాయములో 28వ వచనాన్ని కూడా మీరు చదివితే, 31వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో, నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురుగాక, మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. భూమిని ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను. ఏం చేస్తున్నాడు దేవుడు? ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టేస్తాను. ఏంటి, దేవుడు సాక్షులుగా పెడతాడా? ఎంతమందికండి అర్థమయ్యా ఈ మాటలు? ఈరోజు మనిషి అనుకుంటున్నాడు నేను చేసే కార్యం ఎవ్వరూ చూడటం లేదు. ఏమండి, అందుకని మనిషి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, అందరూ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఎవ్వరు లేనప్పుడు ఒకలాగా ఉంటుంది కాదా? అందరు ఉన్నారనుకోండి బుద్ధిమంతుల్లో ఉంటాడు, ఎవరు లేరనుకోండి వాని విశ్వరూపం కనపడుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఒరే నువ్వు మనుషులు చూసి జాగ్రత్త పడుతున్నావా? మనుషులు చూసి నీ వేషాన్ని చేంజ్ చేస్తున్నావా? లేదయ్యా, నీ మీద సాక్ష్యం చెప్పేది మనిషి అనుకుంటే పొరపాటు. నీ గురించిన విషయాలన్నీ రికార్డింగ్ చేసి సాక్ష్యం చెప్పటానికి రెడీగా ఉన్నది
ఆకాశము భూమి అని చెప్తున్నాడు చూడండి. కొన్ని మాటలు మనం పరిశీలిస్తే 32వ అధ్యాయములో కూడా మొదటి వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఆకాశ మండలమా చెవియొగ్గుము. అక్కడే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాటలాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము. ఏంటి? ఆకాశము దేవుని మాటకు చెవియొగ్గుతుందా? అంటే భూమికి చెవులు ఉన్నాయా? ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ప్రకృతిలో ఏది చూస్తుందిలే, నా గురించి ఏది పట్టించుకుంటుందిలే అని. ప్రకృతిలో దేవుడు ప్రియులరా సృష్టికి ప్రతి దానికి ఏమండి జీవముందని, అవి మీ మీద సాక్షులుగా ఉన్నాయని దేవుడు బైబిల్లో ఎంత చక్కగా రాయించాడో చూడండి. ఆకాశ మండలమట చెవియొగ్గి వింటదట, భూమండలమట ఏమండి నా నోటి మాటను వినుము అంటున్నాడంటే అది వింటుందా? ఖచ్చితంగా వింటుందని చెప్పక తప్పదు. అంతే కదండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారని భూమితో ఆకాశంతో దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆయనకు ఏమండి దేవుడు అవి వినకపోతే మాట్లాడతాడా, వినితే మాట్లాడతాడా? మీరు చెప్పండి. ఖచ్చితంగా వింటాయండి. ఈరోజు నీకు తెలీదు కనుక నువ్వు ఏవి పడితే అవి, ఎలా పడితే అలా నీ ప్రవర్తన నువ్వు ఉంచుకుంటున్నావు. దేవుడు ఈరోజు నీకు నేర్పుతున్నాడు ఏంటో తెలుసా? ప్రకృతిలో ప్రతి ఒక్కటి వింటున్నాయి, అన్నీ కూడా వింటున్నాయి. అంతేకాదు మరొక మాటను మీరు చూస్తే కీర్తనల గ్రంథము 50వ కీర్తన. ఎన్ని మాటలు ప్రియులారా! ఏమండి? కీర్తనల గ్రంథము 50వ కీర్తన 5వ మాటను మీరు చూసినట్లయితే ప్రియులారా, కీర్తనల గ్రంథము ఏమండి 50వ కీర్తనలో 5వ మాటను మీరు చూస్తే ఏమనుందో చూడండి. నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడి అంటున్నాడు చూడండి. ఎవరు సమకూర్చాలి? ఆకాశము. ఏమండి? ఆకాశం మనకి భూమికి చెప్తున్నాడు. అంటే భూమి వింటుందా? ఆకాశము వింటుందా? 6వ వచనంలో కూడా మీరు చూస్తే దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. ఆకాశము కూడా నీతిని తెలియజేస్తుందా? అదే అంటాడు కదా కీర్తనల గ్రంథంలో 19వ కీర్తనలో ప్రారంభ మాట. ఏం చేస్తున్నాడు చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొననూరు భూమి అందంతట వ్యాపించి ఉన్నది. భూదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. ఏమర్థమవుతుంది ఈ మాటల ద్వారా? మీరు చెప్పండి. ఏమండి ఏమర్థమవుతుంది? ప్రకృతిలో ప్రతి ఒక్కటి ప్రియులారా, నువ్వు మాట్లాడుతున్న మాట, నువ్వు చేసే ప్రతి పని అది రికార్డు చేసుకుంటుంది. అంతేకాదు ప్రతి ఒక్కటి నీకు తెలియజేస్తుంది. అంతే కదండి. ఆయన అదృశ్య లక్షణములు నీకు తెలియాలంటే సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన ఆయన విషయాలు నీకు అర్థమవుతాయని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఎన్నోసార్లు చదువుకున్నారు మీరు ఈ మాట. ఏం చేస్తుంది ప్రకృతి అంటే దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా వింటుంది. కాదంటారా మీరు చెప్పండి? ఎంత కాలం నుండి సూర్యుడు మండిపోతున్నాడు చెప్పండి? ఎన్ని వేల సంవత్సరాల నుంచి వర్షం వస్తుంది మీరు చెప్పండి? ఆ కాలాలలో ఆ కాలానికి తగ్గట్టుగా ఋతువులకు తగ్గట్లుగా భూమికి తగ్గట్టుగా తిరగాలి, సూర్యుడు తిరగాలి. ప్రతి ఒక్కటి క్రమంగా నడుస్తున్నాయంటే
ప్రకృతి దేవుడు చెప్పిన మాటను వింటుందని మీరు గమనించాలి. అప్పుడు వింటుంది, అందుకని అంటున్నాడు దేవుని మహిమను వివరిస్తున్నాయవి, కానీ నువ్వు దేవుడి పనిని చేస్తున్నావా? అవి చేస్తున్నాయి దేవుని పని, అందుకనే నీకు ఆహారంగా మారిపోతాయి, నీకోసం బలైపోతున్నాయి. మరి నువ్వెవరి కొరకయ్యా బలవుతున్నావు? నీ కొరకే నువ్వు బలవుతున్నావు కాదా? ఒక చెట్టు కోసమే అని నువ్వు చెప్పగలవా? అంతే కదండి. ఒక పండుతో కూడుకున్నటువంటి ఒక చెట్టు, ఆ పండ్లు దాన్నే అంటే అదే అనుభవిస్తుందా? నీకు అనుభవించేలా అది పనికొస్తుందా? నువ్వు చెప్పు. భూమి మీద ఏ వస్తువు అయినా నీకు ఉపయోగపడాలని దేవుడు చేశాడు, అది నీకోసం ఉపయోగపడుతుంది, నీకోసం బలవుతుంది అది. మరి నువ్వు నా కోసమే అని, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా జీవితం అని నిన్ను చేసిన దేవుణ్ణే నువ్వు మర్చిపోయావంటే నిన్నేమనాలి చెప్పు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ మీద సాక్షులుగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు, నీవు బ్రతికిన బ్రతుకు ఎలా ఉందో, నువ్వు ఎలా నడవడి అంటే నువ్వు ఎలా నడిచావో నీ మీద సాక్ష్యం చెప్పటానికి ప్రకృతిని దేవుడు పెట్టినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ప్రకృతిని పెట్టాడు ఆయన. ప్రకృతిని పెట్టి ఏమని మనకు హెచ్చరిస్తున్నాడో తెలుసా? ఇదిగో ప్రకృతి మిమ్మల్ని ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి క్షణం మీ వైపు చూస్తుంది, అది మిమ్మల్ని కనిపెడుతుంది, అది మీ జీవితాలు ఎలా ఉన్నాయి. నిజంగా ప్రకృతి దేవుని పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ, భక్తులు ఏమండి, ఆ భక్తి చూస్తుంటే ఆశ్చర్యమవుతుంటుంది. చూడండి కొన్ని మాటలు. 76వ కీర్తనలో 9వ మాటను మీరు చూస్తే ప్రియులారా, 76వ కీర్తన 9వ మాటలో మీరు చూస్తే, దేశములో శ్రమ నొందిన వారందరికీ రక్షించుటకై నా న్యాయ తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. సైలెంట్. దేవుడట న్యాయ తీర్పునకు అంటే దేవుడు కోపములో ఉన్నప్పుడు ఆయన్ను చూసినటువంటి భూమి ఊరకుందట. మరి భూమి మీద ఆఫ్టర్ ఆల్ కదండి మనిషి 6 అడుగులు. భూమిని విడిచి ఒక విమానంలో ఏమండి ఒక పెద్ద పైకి వెళ్ళేటప్పుడు మనిషి ఎంత కనిపిస్తాడు? భూమి మాత్రం పెద్దదిగా కనిపిస్తే నువ్వు అస్సలు కనపడవు. అంత ఉన్నాడా మనిషి? ఏమండి, కనపడలేని మనిషిగా ఉన్న నువ్వు దేవునికి భయపడుతున్నావా? కానీ భూమి ఏం చేస్తుందంటే చూడండి, భయపడి ఊరకుంది. అంతేకాదండి, మీరు అక్కడే 77వ కీర్తనలో పక్కనే మీరు 16వ వచనాన్ని కూడా మీరు చదువుకుంటే ఏమంటారు చూడండి, దేవా జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను. ఏంటి? జలములు దేవుణ్ణి చూచి దిగులు పడతాయా? భయపడతాయా? ఊరకుంటాయా? ప్రకృతి ఎంత చక్కగా దేవుని మాట వింటుంది మీరు చూడండి. నిశ్శబ్దంతో ఉండిపోతుందా? దేవుడు గద్దిస్తే నిమ్మళమైపోతుందా? చూశారు కదండి, యేసుక్రీస్తుల వారి జీవిత చరిత్రలో ఆయన సముద్రం మీద ప్రయాణములో ఏమండి, సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు అలలు కొట్టుచుండగా ఏమండి, సముద్రములో పడవ మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు శిష్యులందరూ ఇక మేము చచ్చిపోతాము, మమ్మల్ని కాపాడండి అని కేకలు పెడుతున్నప్పుడు యేసుక్రీస్తుల వారు చేసిన సూచక క్రియ, మహా అద్భుత కార్యం ఏనాడు చదవలేదా? ఆయన సముద్రమును గాలిని గద్దింపగా మెక్కిలి నిమ్మలమాయను అన్న మాట మీరు చదవలేదా? ఏంటి, గాలి సముద్రము ఈయనకు లోబడుతున్నాయి ఏంటి అని ఆనాడు శిష్యులు ఆశ్చర్యపోయారు ప్రియులారా. అంటే గాలి వింటుందా? సముద్రము వింటుందా అంటే వింటుంది. వాటికి వినగలిగే శక్తి ఉంది, పని చేయగలుగుతున్నాయి నీ కొరకు. ఈరోజు ప్రకృతి గురించిన విషయాలు మనిషికి ఎంతవరకు అర్థమయ్యాయి?
జంతు శాస్త్రం అంటాడు, వృక్ష శాస్త్రం అంటాడు, ఇంకేవేవో శాస్త్రాలు పేర్లు పెట్టుకొని ప్రకృతిని గురించి ఆలోచించుతున్న మనిషికి అవి దేవుని కొరకే పని చేస్తున్నాయని, నిన్ను కూడా కనిపెడుతున్నాయని, నీ కొరకు అవి బలవుతున్నాయని, నువ్వు కూడా దేవుని కొరకు బలవ్వాలని ఆ ప్రకృతి నీకు పాఠం చెబుతుందని, వాటికి భాష లేకపోయినా ఏమంటే వాటికి స్వరము లేకపోయినా అవి దేవుడు చెప్పినట్లు చక్కగా పనిచేస్తున్నాయని ఏ మనిషి అండి అర్థం చేసుకుని దేవుని గురించి ఆలోచించగలుగుతున్నాడో మీరు చెప్పండి. ఏమండి? కానీ ప్రకృతి మాత్రం దేవుణ్ణి చూసి జలములు ఏమవుతున్నాయట, గజ గజ గజలాడుతున్నాయి. మరి నువ్వు ఆ జలములు చూసి నువ్వు గజ గజలాడుతావు. దేవుడంటే నీకు వణుకు లేదు, జలం అంటే నీకు వణుకుంది. కానీ ఏమండి, జలాన్ని చూసి వణికే నువ్వు, జలం మాత్రం దేవుని చూసి వణికిపోతుందటండి. మరి సాక్షాత్తు దేవుని కుమారుడుగా ఉన్న నువ్వు దేవునికి ఎందుకు వనకటం లేదంటే నిజంగా దేవుని గురించిన గొప్పతనం నీకు అర్థం కాలేదనే చెప్పాలి. ఈ ప్రకృతి అంతా ఏం చేస్తుందో తెలుసా? ఏమండి, 89వ కీర్తనలో 5వ మాటను ఒకసారి పరిశీలిద్దాం. చూడండి, 89వ కీర్తనల గ్రంథము 89వ కీర్తన 5వ మాటను మీరు చూస్తే, యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకారములను స్తుతించుచున్నది. ఆకాశ వైశాల్యము అట అంటే ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా ఏం చేస్తుంది అంటే దేవుణ్ణి స్తుతిస్తుంది. స్తుతించడం అంటే స్తుతి 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 అని చెప్పడమా? కాదండి. దేవుని మాట చొప్పున ప్రతి ఒక్కటి పని చేయగలుగుతున్నాయి. దేవుడు వాటికి నియమించిన ఇదిగో ప్రతి దానికి దాని పని. ఏ పనినైతే ప్రతి వస్తువుకు దేవుడు పెట్టాడో ఆ పనిని ప్రియులారా ప్రకృతి చేస్తుంది. మరి ఈరోజు నువ్వు బ్రతకడానికి కూడా దేవుడు పని పెట్టాడు కదా. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ఇదిగో మనము అంటే ప్రపంచములో ప్రతి ఒక్కరు కూడా సృష్టింపబడ్డారని ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది దేవుని పనిలో ఉన్నారు? కానీ ప్రకృతి ఏం చేస్తుందంటే చూడండి, ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. మీ పనులు చేస్తున్నాయా? అవి మీ ఆశ్చర్య కార్యాలను అవి చెబుతున్నాయి, చేస్తున్నాయి. అంతే కదండి. దేవుని స్తుతించడం అనగా ఆయన కార్యములను గొప్పగా ప్రపంచంలో చెప్పటం, ఆయన గురించి బ్రతకడం. ఈరోజు ఈ దేవుని పని చేయడమే స్తుతించడం అని అర్థం కాక స్తుతి అని ఏదో నోటితో చెప్పేస్తున్నారేంటి? నోటితో చెప్పడం వలన ఉపయోగం ఉందా మీరు చెప్పండి? ఏమండి, హాస్యాస్పదంగా ఉంటుంది. స్తుతించడం అంటే ఏదో నోటితో స్తుతి అనగానే దేవుడు స్తుతింపబడ్డాడు అని అనుకోవడం. కానీ స్తుతించడం అనగా దేవుడు చెప్పినట్లు బ్రతకడం. ఏమండి, ప్రకృతి ఆ పనిలో ఉందట చూడండి. అందుకనే ప్రకృతి గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమండి ప్రకృతి ఎలా ఆయన పనులు చేస్తుందో చూస్తున్నప్పుడు ప్రియులారా 148వ కీర్తనలో ఏమండి 148వ కీర్తన ఎక్కడ చూస్తారు? 8వ వచనాన్ని చూడండి ప్రియులారా. అగ్ని, వడగండ్లలారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలన ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా. ఏంటివన్నీ? దేవుని పని చేస్తున్నవి ప్రియులారా. ఏంటి? వడగండ్లు దేవుని పని చేస్తాయా? హిమము దేవుని పని చేస్తాయా? ఆవిరి దేవుని పని చేస్తుందా? ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫానా? దేవుని మాటను ప్రియులారా ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటి నీ కళ్ళ ముందు ఏది కనిపిస్తుంది చెప్పు? అదొక్కటి ఏమండి ప్రతి ఒక్కటి ప్రియులారా దేవుని పని చేస్తుందని మీరు గమనించాలి. అన్నీ కూడా దేవుడు పెట్టిన పనుల్లో నిమగ్నమైపోయాయి. ఎప్పుడు చెబుతాడా దేవుడు మాకు మాట?
ఏమండి, ప్రతి వస్తువుని ఇదిగో దేవుడు ఏమండి ఈ పని చేయాలి, ఈ పని చేయాలని చేశాడు కదా, అలా చేస్తూ ఇంకా ఏమైనా చెబుతాడని ఎదురు చూస్తున్నాయండి. ఆయన ఆజ్ఞను ప్రతి ఒక్కటి నెరవేర్చడానికి సిద్ధపడిపోయి నెరవేరుస్తున్నాయండి ప్రకృతిలో ప్రతి ఒక్కటి. ప్రియులారా చూడండి ఎలా పని చేస్తుందండి ప్రకృతి. ఈరోజు ప్రకృతి నుంచి నువ్వేమనుకుంటున్నావు? ఏమండి నిజంగా ప్రకృతి గురించి ఆలోచిస్తుంటే ఏమండి 34వ యెషయా గ్రంథం 34వ అధ్యాయములో కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము ఏమండి 34వ అధ్యాయము ప్రారంభ వచనములో, రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, ఏమండి జనములారా చెవియొగ్గి ఆలకించుడి, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. అంతా వింటదా? ఏమండి రాష్ట్రములు వింటాయా? నా యొద్దకు వచ్చి వినడంటున్నాడు. జనములారా చెవియొగ్గాలకు, జనాలకైతే చెవులు ఉంటాయి, వాళ్ళు వింటారు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. ప్రకృతిలో అంటే భూమి మీద ఉన్న ప్రతి అణువు వినగలుగుతుందా అంటే వినగలుగుతుంది. అందుకనే ఈ రాజ్య సువార్త ప్రకృతిక ప్రజలక అంటే ప్రకృతికి ప్రజలకు. మరి ప్రజలకైతే దేవుని దగ్గరకు రావటానికి సువార్త అవసరమైతే మరి ప్రకృతికి ఎందుకు సువార్త అనగా, నువ్వు చెప్పినది ప్రతిదీ రికార్డింగ్ చేసుకొని ఇతను చెప్పాడు అని నీ మీద సాక్షిగా ఉంచటానికి నువ్వు చెప్పే సువార్త ప్రకృతికి కూడా అవసరమై ఉన్నది. మీకు అర్థమవుతుందా? అదేదో చెడిపోయింది, అదేదో పాపముల నుండి బయటకు రావడానికి కాదు, కానీ నీ మీద సాక్షిగా ఉండటానికే. నిజం ప్రియులారా. ఇంకొన్ని మాటలు చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథము 98వ కీర్తన 8వ మాటను మీరు చూస్తే, కీర్తనల గ్రంథము 98వ కీర్తన 8వ మాటలో మీరు చూస్తే, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. దేవుడు వచ్చేస్తున్నాడట. దేవుడు వచ్చేసినప్పుడు ఏం చేస్తున్నాయట? అన్నీ ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొడతాయి. నదులు చప్పట్లు కొడతాయా? వాటికి చేతులు ఉన్నాయా? ఏమండి వాటికి చేతులు ఉన్నాయా? కొండలు కూడి ఉత్సాహధ్వని, కొండలన్నీ ఉత్సాహధ్వని చేస్తాయా? ఏ ఒక్కరు చెప్పలేదు కదండి, ఏ కవి కూడా పాడలేదు కదండి ఇలాగా. కానీ ఒకనాడు కీర్తనకారుడు ప్రియులారా ఈ గీతము పాడుతున్నాడంటే ఇవి నగ్న సత్యాలు. ఈరోజు కలిపి ఏదో అబద్ధాలు చెప్పేస్తుంటారు చాలామంది కవులు, కానీ ఆనాడు గీతాల ద్వారా నిజాలు ఎలా బయటకు చెబుతున్నారో చూడండి. నదులు చప్పట్లు కొడతాయట. నువ్వు ఏనాడైనా దేవుని కొరకు చప్పట్లు కొట్టావా? ఉత్సాహధ్వని ఏనాడైనా దేవుని కొరకు నీ నోరు పాడిందా? ప్రకృతిలో ప్రతి ఒక్కటి దేవుడు నీ కొరకే పెట్టాడు, నీకు సాక్షిగా. వాటికి భాష లేకపోయినా, వాటికి స్వరము లేకపోయినా దేవుని పని అవి చేస్తున్నాయంటే, అన్నీ ఉన్న మనిషి నువ్వేం చేస్తున్నావో చెప్పు. నువ్వేం చేస్తున్నావు? ఎవరు చూడట్లేదు కదా, నా ఇష్టమని అనుకుంటున్నావా? ఏమండి ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాడు మనిషి, కానీ ప్రకృతినే దేవుడు నీ ముందు పెట్టాడయ్యా. నీది మొత్తం నీ విషయాలన్నీ రికార్డింగ్ అయిపోతాయండి. ఏమంటే ప్రకృతి పసిగడుతుంది, ప్రకృతి నీ గురించి నీ డేటా అంతా సేకరిస్తుంది. కీర్తనల గ్రంథము 104వ కీర్తనలో మరొక మాట చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథము 104వ కీర్తనలో ఎడవ మాట, నీవు గద్దింపగానే అవి పారిపోయెను, నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కి పల్లమునకు దిగెను.
ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో దేవుడు ఎలా చెబితే అలా ప్రకృతి అంతా పని చేస్తుందటండి. నీళ్లను గద్దిస్తే పారిపోవాలి, అవి దారిచ్చేయాలి, అంతే కదండి. ఇదిగో సముద్రంతో దేవుడు చెప్పాడు, ఇదిగో సముద్రము నువ్వు పాయలవ్వాలి. మోషే అండి ఎర్ర సముద్రంలో నీళ్లను పాయలుగా చేసిందండి. నీటికి ఎలా తెలిసింది పాయలవ్వాలని? అంటే నీళ్లు వింటాయా? ప్రకృతిలో ప్రతి దానికి ప్రియులారా జ్ఞాపక శక్తి ఉంది. ఎవరు చెప్పలేదు ఈ విషయాన్ని? బైబిల్ పట్టుకున్న, ఈరోజు బైబిల్ని ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తున్న, నిజంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లోనే ఇలాంటి మాటలు మీకు వినపడతాయి. ప్రకృతిలో ప్రతి ఒక్కటి ప్రియులారా అన్నీ కూడా పనిచేస్తున్నాయి. అన్నీ కూడా దేవుడు చెప్పినట్లు, ఇదిగో నీళ్లు మీరు రావాలి, మీరు వెళ్ళిపోవాలి, మీరు పైకెక్కాలి, ఎలా చెబితే అలా ప్రకృతి పని చేస్తుందటండి. అంతేకాదండి, ప్రకృతి ఇంకేం చేస్తుందో మరి చూస్తుంటే ఏమండి, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయములో 4వ మాటను మీరు చదివితే ప్రియులారా, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశము అంతటిలో గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను. ఏంటి, భూమి దుఃఖిస్తుందా? ఏంటి, భూమి బాధపడుతుందా? భూమికి ఎందుకండి బాధ? ఏమండి, భూమి బాధపడుతుందా అని ఒకసారి ఆలోచించండి ప్రియులారా. 51వ అదే కీర్తనల గ్రంథంలో 51వ కీర్తనలో ఏమండి 29వ మాటను కూడా ఒకసారి చూద్దాం. చూడండి, 51వ కీర్తనలో 29వ మాటను మీరు చూస్తే, భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. నొప్పా? భూమికి ఎందుకండి నొప్పి? మీరు చెప్పండి. భూమి కంపిస్తుందన్నాడు, అది నొప్పితో ఉందన్నాడు. ఏమండి, అది నొప్పి చేత గిజగిజలాడుతుందట. ఎందుకండి దానికి నొప్పి? ఎందుకండి బాధపడుతుందంటే, ఏమండి, మీ కొరకే ప్రియులారా. మానవుడు అన్ని కలిగిన వాడై మేమందరూ అతనికి సేవలు చేయాలి, అతనేమో దైవ కుమారుడుగా ఉంటే మేమే దేవుని పని చేస్తున్నప్పుడు కొడుకుగా ఉన్నటువంటి ఈతను మమ్మల్ని వృధాగా వాడుకుంటున్నాడు. ఏమాత్రం దేవునికి లోబడటం లేదు. ఎన్నాళ్ళు ఇంకా ఇలా అని బాధపడుతున్నాయట. మరి బాధపడిన అవి తిరగబడటం లేదు, గమనించారా? మీకు గనక భూమి ఆహారాన్ని ఇవ్వలేదనుకోండి, మీ గతేమవుతుందో మీరు చెప్పండి. ఆకలి చేత చచ్చిపోతారు భూమి మీద పుట్టిన వాళ్ళందరూ. కానీ దుఃఖిస్తుందే కానీ ఆహారాన్ని ఇవ్వకుండా మానటం లేదంటే కారణం, దేవుడు పెట్టిన నియమం తప్పకుండా పాటిస్తుంది ప్రకృతి. ఏమండి, యెషయా గ్రంథం 24వ అధ్యాయము, యెషయా గ్రంథం 24వ అధ్యాయములో 19, 20 వచనాలు కూడా చదువుదాం. చూడండి ప్రియులారా. ఏమండి, యెషయా గ్రంథము 24వ అధ్యాయము, యెషయా గ్రంథము 24వ అధ్యాయములో 19 నుంచి మనం చదువుకుంటే ప్రియులారా, భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది, భూమి కేవలము తునకలైపోవచ్చున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తును వలె కేవలము తూలుచున్నది. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? భూమి మీ కొరకు బలైపోతుందయ్యా. భూమి మీద బ్రతుకుతున్న మనిషి ఒక్కసారి ప్రకృతిని చూసైనా కళ్ళు తెరుచుకో. అది నిత్యము దేవుని సేవలో ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? ఏమండి, నా జీవితంలో నేను ఎలా ఉన్నానో, ఏమండి, నా జీవితంలో నేను ఎలా ఉన్నానో ఎవరు చూస్తారులే, ఎవరు అని నువ్వు అనుకుంటున్నావు కదా. నీ గురించి పని చేయటానికి, నిన్ను కనిపెట్టడానికి ఒక నిఘా వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ నిఘా వ్యవస్థే ఈ ప్రకృతి. ప్రకృతి అండి, ప్రకృతిలో ప్రతి ఒక్కటి దేవుడు నిఘా వ్యవస్థగా దేవుడు చేశాడు. చూద్దాం కొన్ని మాటలు. మీకా గ్రంథము
ఎన్ని మాటలు దేవుడు ప్రియులారా వ్రాయించాడో చూడండి. మీకా గ్రంథములో ఏమండి ఏమని మాట్లాడుతుండో చూడండి. మీకా గ్రంథము ఎక్కడ చూస్తారు? మొదటి అధ్యాయములో మీకా గ్రంథము ఏమండి మొదటి అధ్యాయములో 2వ మాటను మీరు చూస్తే ప్రియులారా, సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోను ఉన్న సమస్తమును చెవియొగ్గు వినుడి, ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోవచ్చున్నాడు. ఏం పలుకుతాడట? సాక్ష్యము. అందుకనే బాగా వినండి భూమి, వాళ్ళు చెప్పేటువంటి ప్రతి మాట వినండి. వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం పని చేశారు, ప్రతిదీ మీరు నాకు చెప్పాలి. భయం ఉందా ఎవరికైనా? మనిషి ఉంటే భయపడతాడు, నలుగురుంటే భయపడతాడు, గుంపు ఉంటే భయపడతాడు, పోలీస్ అంటే భయపడతాడు, అధికారి అంటే భయపడతాడు, పెద్ద పెద్ద వ్యక్తులు, ఇదిగో ప్రధానమంత్రులు, రాజ్యాన్ని ఏలేవారంటే భయపడే మనిషి దేవునికి భయపడుతున్నాడా? కారణం, దేవుడు చూడడనుకుంటున్నాడు, దేవుడు ఏం చెయ్యడనుకుంటున్నాడు. చూడండి ఏం చెప్తాయట, ఏమండి మీ మీద సాక్షులుగా ప్రకృతిని పెడుతున్నానని చెబుతున్నాడండి దేవుడు. 6వ అధ్యాయం అక్కడే, మీకా గ్రంథంలోని 6వ అధ్యాయము 1వ వచనం కూడా మీరు చూస్తే ఏమంటున్నాడు చూడండి. అయితే సమూహములను కూడుదానా, సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు, వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. బెత్లెహేము, ఎఫ్రతా, యూదా వారి కుటుంబములు నీవు క్షమించండి 6వ అధ్యాయములో మొదటి మాట, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములు సాక్ష్యములు పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. ఇదిగో నువ్వు చెప్పేస్తున్నావా, చెప్పేయి. నువ్వు చెబుతున్న మాట కొండలు వింటాయి, నువ్వు చెబుతున్న మాట గోడలు వింటాయి, నువ్వు చెబుతున్న మాట ప్రకృతిలో ప్రతి ఒక్కటి వింటుంది. ఎవరు వినటం లేదు అనుకోకండి, ప్రతి ఒక్కటి వింటాయంటున్నాడు చూడండి. హబక్కుకు గ్రంథములో మీరు చూస్తే, హబక్కుకు గ్రంథము ఏమండి 2వ అధ్యాయము 11వ వచనంలో మీరు చూస్తే, గోడలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. అంటే గోడలలోని రాళ్ళు వింటాయా? గోడలు నీ మాటలు వింటాయా? దూలములు కూడా వింటాయా? దూలములు కూడా ప్రత్యుత్తరం ఇస్తాయా? నిజంగా దేవుని నిఘా వ్యవస్థను గురించి ఆలోచిస్తుంటే ఆశ్చర్యమవుతుంటుంది. మనిషి మీద ఇంత నిఘా వ్యవస్థ ఉందని ఎప్పుడండి మనిషికి అర్థమవుతుంది? రాయి, దీనికేం తెలుస్తుంది, దీనికి జీవం లేదనుకుంటున్నాడు మనిషి. కానీ ఈ రాతి కూడా వింటుంది తెలుసా? ఈ రాయి గోడ కదండి, రాయి అనుకుంటాడు కదా, ఇది కాంక్రీట్, ఇది రాయి, ఇది దూలము, ఇది ఏదేదో అనుకుంటున్నావు కదా నువ్వు, కానీ అది వింటుంది. నువ్వు చేసే ప్రతి కార్యం దానికి తెలుసు, నీ మీద సాక్ష్యం చెప్పటానికే రెడీగా ఉంది అది. అందుకనే యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో 27వ వచనంలో రాయబడిన మాట ఒకసారి ఏమంటే చూద్దాం ప్రియులారా. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము ఏమండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 27వ వచనంలో, జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. బొత్తిగా భయం లేకుండా పోయిందండి ఈరోజు ప్రజలకి. ఎన్నిసార్లు మాటలు చెప్పినా వినటం లేదు, ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేసేవాడుగా ఉన్నాడు. ఇదిగో దేవుడు హెచ్చరిస్తున్నాడు, మీకెన్నిసార్లు దేవుడు చెప్పాడో లెక్క. ఏమండి, 3-4 సార్లు చేసిన దోషాలు దేవునికి వెళ్ళిపోతే, దేవుని దగ్గరికి వెళ్ళిపోతే, ఇతను ఎంత చెప్పినా వినటం లేదు గనక తీసేయాలి అన్న ఆలోచన నీ మీద వచ్చిందనుకో, నువ్వేమవుతావు?
ఈరోజు నిర్లక్ష్యం పెడుతున్నారండి చాలామంది. దేవుని మాట అంటే పెడచెవిన పెడుతున్నారు, వినటం లేదు. దేవుడా తర్వాత చూద్దాంలే, దేవుడా దేవుని కార్యాల ఇంకెప్పుడైనా చూద్దాంలే అనుకుంటున్నాడు. కారణం సాక్ష్యం లేదనుకుంటున్నారా? మీకు వినబడే మాట, ప్రతి మాట, దేవునికి సంబంధించిన ప్రతి మాట నీకు ఎన్నిసార్లు చెప్పబడిందో లెక్క ప్రియులారా. అందుకని ఆనాడు యెహోషువ అంటున్నాడు, ఇదిగో దేవుడు మనతో చెప్పాడు కదా, చెప్పిన మాట రాయి విన్నది. మనం గనక మారలేదనుకో, రాయి ఏం చెప్తుందో తెలుసా? నువ్వు చెప్పావయ్యా, ఇతనే మారలేదు, యేసయ్య ఇతను. ఏంది చెప్తుంది సాక్ష్యము? నిన్ను పట్టించేదండి. ఈరోజు సీసీ కెమెరాలో చూస్తుంటావు కదా, ఎక్కడెక్కడ రోడ్ల మీద చూస్తుంటారు, కంపెనీల్లో చూస్తుంటారు, ఎక్కడెక్కడో ఏమండి పని చేసే చోట్లలో ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎందుకు? నువ్వు చక్కగా పని చేయాలని. ఎందుకు? నువ్వు దొంగవని తెలిసిపోయింది. ఎందుకండి సీసీ కెమెరా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఎందుకు చెప్పండి? నువ్వు ఏ క్షణాన్నైనా నువ్వు వేరు అవ్వచ్చు. నువ్వు వేరవుతావనే, నువ్వు సరిగా లేవనే, నువ్వు దొంగ పనులు చేస్తావనే, నువ్వు కరెక్ట్గా పని చేయటానికే దేవుడు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఈ ప్రపంచం మొన్న ఏర్పాటు చేసిందేమో సీసీ కెమెరాలు. అంతే కదండి. సీసీ కెమెరాను చూసినప్పుడు మనిషి ఏం చేస్తారో మీరు చెప్పండి? మా బాబోయ్, నేను సరి చేసుకోవాలి, నన్ను నేను సరి చూసుకోవాలి, నాకు నేను సరిదిద్దుకోవాలి. ఇదిగో సీసీ కెమెరా ఉంది కదా, నన్ను చూస్తుంటారు, అంతగా ఎలర్ట్ అయిపోతుంటారు, జాగ్రత్త పడిపోతుంటారు. సీసీ కెమెరా చూడగానే దాన్ని కప్పేస్తుంటారు చాలామంది. కొన్ని వీడియోలు చూసినప్పుడు సీసీ కెమెరాలో కొన్ని వీడియోలు చూస్తుంటాం కదండి, ఆ దొంగలు నేను కనపడకూడదని మాస్క్ వేసుకుంటుంటాడు, ఆ కెమెరా ఉండే సైడు పోడోడు. నువ్వు అలా తప్పించుకోవడం ఏదో లోకంలో చిన్ని సీసీ కెమెరా అనుకో, ఆ సీసీ కెమెరా ద్వారా నువ్వు తప్పించుకొని బయటపడవచ్చు. కానీ దేవుడు పెట్టిన సీసీ కెమెరా నిఘా వ్యవస్థ ప్రియులారా, ఎవరు తప్పించుకోలేరు. ఇంకా దేవుడు ఎంత నిఘా వ్యవస్థ పెట్టాడంటే, ఇంకా ఎలాంటివి సాక్ష్యం దేవుని దగ్గర చెబుతాయంటే చూస్తుంటే ఆశ్చర్యం అవుతుంటుంది. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం ప్రియులారా, చూడండి కొన్ని మాటలు. మత్తయి రాసిన సువార్త ఏమండి 10వ అధ్యాయము ఏమండి యేసుక్రీస్తుల వారు ఏమని చెబుతున్నాడో ఆ 12 మందిని పంపుతూ చూద్దాం ప్రియులారా కిందకి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 14వ వచనములో, ఎవరైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవున్నప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణము గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదయ్యుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయమా? 100% నిజం చెప్తాను. ఏంటి ఆ నిజం? యేసుక్రీస్తుల వారి నోటెంట వచ్చిన మాట అది అక్షర సత్యం. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఎవరైనా మీ మాట వినలేదా, మీ పాద ధూళి దులిపివేయండి. ఏం చేస్తుందండి పాదధూళి? మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం ఏమండి, మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం ప్రియులారా 11, 12 వచనాలు మనం గనక చదువుకుంటే, ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా? వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. ఏంటి పాదముల ధూళి అంటే? ధూళి ఎంత అండి? కంటికి కనిపిస్తుంది ధూళి? ఈ ధూళిని దులిపివేయండి అంటున్నాడు. అలా దులపడం వల్ల ఏమవుతుంది? ఆ ధూళట సాక్ష్యం చెబుతుంది. ఏమని? ఆయన చెప్పాడండి, వీళ్ళే వినలేదు. ఆయన గద్దించాడండి, వీళ్ళే వినలేదు. మీ కొరకు ఎన్నో మాటలు ఆయన ఎంత కష్టపడి వచ్చి చెప్పినా ఈ ప్రజలే నేర్చుకోలేదు. వీళ్ళంతా చూడండి, ఇదిగో సాక్ష్యం. సాక్ష్యం ఉంటే ఎలా తప్పించుకోనగలవు నువ్వు?
అంతే కదండి. కోర్టులో సాక్ష్యాలన్నీ ఉన్నప్పుడు జడ్జి ఏం చేస్తాడో మీరు చెప్పండి? సాక్ష్యాధారాలను పరిశీలించిన పిదప ముద్దాయికి నరక శిక్ష వేయడం అయ్యింది. అంతేనా? సాక్ష్యాలు లేవంటే, సాక్ష్యాలు లేవు గనక ఇతన్ని నిర్దోషిగా విడుదల చేస్తామని చెప్పవచ్చు. కానీ సాక్ష్యాధారాలన్నీ పక్కా ఉన్నాయి కదండి. ప్రకృతి నీ గురించి సాక్ష్యం చెప్పటానికి రెడీగా ఉంది. ఏంటి, పాద ధూళి కూడా సాక్ష్యమా? ఏమండి, అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము, అపోస్తుల కార్యములు ఏమండి 16వ అధ్యాయము, క్షమించండి 18వ అధ్యాయం చూద్దామండి, బాగుంటుంది. పౌలు గారు ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ 18వ అధ్యాయములో 5, 6 వచనాల్లో మీరు చూస్తే, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయములో 5, 6 వచనాలు, శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించున్నప్పుడు, చూడండి, పౌలు గారు వాక్యం చెబుతుంటే, ఏమండి, దేవుని గురించి గొప్పగా చెబుతుంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎదురాడుతున్నారు, దూషిస్తున్నారు. నువ్వేమయ్యా చెప్పేది, నువ్వు చెప్పే మాట మేము వినాలా అని దూషిస్తూ ఎదురు తిరుగుతుంటే, అప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు చూడండి. అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. అంటే ఎందుకు దులపాలి? వస్త్రాన్ని ఎందుకు దులిపాడో ఏనాడైనా ఆలోచించారా? ఇదిగో నేను మీతో చెప్పాను, మీరు సరిచేసుకోలేదు, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. నేను చెప్పానని చెప్పి ఇతనే నేను చెప్పానయ్యా నువ్వు చెప్పావో లేదు, ఎవరు చెప్పాలి? ధూళి చెబుతుందయ్యా, నువ్వు భయపడదు, నువ్వు చెప్పేయి. ఇటు ధూళి కూడా సాక్ష్యం చెప్తుందా? నిజంగా ఈ మాటల్ని వింటున్నప్పుడు ప్రియులారా, మనిషికి భయం కలగాలి. బ్రతుకుతున్న బ్రతుకులో ప్రతి క్షణం, ప్రతి సమయం ప్రియులారా, దేవుని కొరకు ఆలోచించాలి. మనిషి ఆలోచిస్తున్నాడా? కారణం, ఈ నిఘా వ్యవస్థ గురించి తెలియదు. ఈ ప్రకృతే నా మీద నిఘా వ్యవస్థగా పనిచేస్తుందని తెలియక ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాడు. ఇదిగో ఈ పాఠం వింటున్న ప్రియ పాఠకులారా, మీరైనా గమనించాలి. ప్రకృతి మీ కొరకు ఎలా ఏమండి చూస్తుందో చూడండి, మీ కొరకు ఎలా కనిపెడుతుందో చూడండి. అందుకని రోమీలకు రాస్తూ చెప్తాడు కదా పౌలు గారు, ఏమని చెప్తాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో, ఏమండి, పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో, సృష్టి ఏం చేస్తుంది చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. మిమ్మల్ని కనిపెడుతుందిరా సృష్టి, మీరెందుకు అలా తిరిగేస్తున్నారు? దేవుని మాట విన్నా మీకు పట్టింపు లేదా? ఎన్నిసార్లు దేవుని మాటలు విన్నా మనలో మార్పు లేకపోతే ఎన్ని సాక్ష్యాధారాలు మీ మీద రెడీగా ఉన్నాయి చెప్పండి, తప్పించుకోగలరా? ఏవన్ ముద్దాయిలు మీరంతా, ఏవన్ కేడిగాళ్ళు ఈరోజు మనుషులందరూ. ఎందుకంటే సాక్ష్యాలు అలా ఉన్నాయి. మరి మీ గురించి మనుషులు ఏదో సాక్ష్యాలు రెడీగా పెట్టుకొని ఉన్నారంటే కాదండి, దేవదూతలు మిమ్మల్ని చూస్తూ ఉన్నాయి, మీ కొరకు కనిపెడుతూ ఉన్నాయి, మిమ్మల్ని చూస్తూ మీరు చేసేదంతా రికార్డింగ్ చేస్తూ ఉన్నాయి. అందుకని ఆనాడు పౌలు గారు వస్త్రాలు దులుపుకున్నాడట. మీరు వినరా? ఎదురు తిరుగుతారా? పోండి, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. ఇదిగో నేను చెప్పాను, దానికి సాక్ష్యం ధూళి అని చెప్తున్నాడు చూడండి. ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా మీరు చూస్తే, ఏమండి, ఎక్కడ చూస్తున్నారు? 4వ అధ్యాయము 9వ వచనం, మరణ దండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలమైన మనమును అందరికంటే కడపటి ఉంచినడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా ఉన్నాము. ఇదిగో మనం ఒక వేడుకగా ఉన్నామటండి. అంటే మనము చేసే ప్రతి కార్యము కూడా లెక్కల్లో చేర్చబడుతుంది.
మనం ఒక వేడుకగా ఉన్నాం. మనల్ని ప్రతీది కూడా మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ప్రతీది కూడా రికార్డ్ చేస్తుంది. మనం చేసే ప్రతి పని. ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి చెప్పండి. ఏమండి, మనుషులు ఒకటే చూస్తారనుకుంటున్నావు కదా నువ్వు చేసేది దేవదూతలు కూడా చూస్తున్నాయి. నువ్వు చేసే ప్రతి కార్యం దేవదూత చూస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ముగింపులోకి వెళ్ళిపోదాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతుంటే ప్రియులారా, చూడండి ఏమనుందో. మీరు ఏమండి 3వ అధ్యాయము 8వ వచనం నుంచి, దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘముల ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి నీ తేటపరచుటకును పరిశుద్ధులు అందరిలో అల్పుడనైన నాకు ఈ కృపచేత అనుగ్రహింపబడింది. ఇదిగో ఈ సువార్త ఈరోజు నువ్వు చెప్పేవాడుగా ఉండాలని దేవుని కోరిక. దేవుడు తన సువార్తను చెప్పాలని నిన్ను నియమిస్తే ఈరోజు నువ్వు సువార్తను చెప్పగలుగుతున్నావా? ఇదిగో నువ్వు చెప్పావా లేదా అని ప్రకృతికి దేవుడు పనిపెట్టాడు. అతను చెబుతున్నప్పుడు నువ్వు రికార్డ్ చేసుకో. ఎన్నిసార్లు సువార్త చెప్పాడు, ఎంత సువార్త చేశాడు. అందుకని నువ్వు చేస్తున్న సువార్త ప్రకృతి కూడా వింటుందని జాగ్రత్త పడాలి. అందుకని యేసుక్రీస్తులు మాట్లాడిన మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయుడి. సువార్తకెందుకు అవసరం? దానికి అవసరం నీ మీద సాక్ష్యం చెప్పటానికి. అది రికార్డ్ చేసుకుంటుంది. ఎంతకాలం అయ్యా నువ్వు సువార్త చెప్పావు? నీ బ్రతుకు కాలం అంతా అదే కదండి. సజీవ యాగముగా నీ దేహాన్ని ఆయనకు సమర్పించుకోవాలంటే సువార్త పనిలోనే ఈ దేహాన్ని నలపమంటే నువ్వు నలిపావా? నలిపానని చెబితే సరిపోదు. నీ మీద నువ్వు నలిపావో లేదో, నువ్వు సువార్త చేసావో లేదని నీ సువార్తను ప్రకృతి కూడా వింటుందని గమనించటానికే దేవుడి మాటలు మీతో చెప్పిస్తున్నాడు. ఏమండి, కనుక నువ్వు చేసే ప్రతి కార్యం ప్రియులారా ప్రకృతి చూస్తుందని నువ్వు గమనించాలి. అందుకనే పేతురు గారు రాస్తూ ఏమని చెప్తున్నాడు చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో 12వ మాటను మీరు చూస్తే, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడగోరుచున్నారు. దేవదూతలు తొంగి చూస్తున్నారట మీరు సువార్త చేస్తుంటే. కారణం, మీరు చేసే సువార్త ప్రతిదీ ప్రకృతి కూడా వింటుంది. మీరు ఎలా చేశారయ్యా సువార్త? ఏమండి, కనుక ఈ రాజ్య సువార్త ప్రజలకు ముఖ్యంగా అవసరం. అది ఎందుకంటే పాపముల నుండి వాళ్ళు బయటకు రావాలి కనుక. మరి ప్రకృతికి ఎందుకంటే అవసరం అంటే నీ మీద సాక్ష్యం చెప్పటానికి దానికి కూడా అవసరం. చివరిగా మత్తయి రాసిన సువార్త ఏమండి 24వ అధ్యాయం 14వ వచనంలో ఈ రాజ్య సువార్త అని చెప్తాడు చూడండి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 14వ వచనం నుంచి మీరు చదువుకుంటే ప్రియులారా, 24:14లో మీరు చూస్తే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. సకల లోకమంతటా ప్రకటింపబడాల. ఎందుకు? సాక్షార్థమై ఉండటానికి. మనుషులే కాదండి, ప్రకృతి కూడా సువార్త వింటుంది. కనుక నువ్వు చెప్పే ప్రతీదీ అది విని నీ గురించి సాక్ష్యం చెప్పటానికి రెడీగా ఉంది. నువ్వు ఎలా పని చేస్తున్నావు? ఏమండి, నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తుంది చూడండి. ప్రతీదీ నీ కోసం సాక్ష్యం చెప్పటానికి ప్రతీదీ వింటుంది. కనుక దానికి అవసరం.
ప్రజలకు అవసరం. దానికి దేవుడు పని పెట్టాడు. ప్రకృతికి నువ్వు విను, అతడు చెప్పాడో లేదో అతని మీద నేను సాక్షిగా పెడుతున్నాను. కనుక అది చేరి చూస్తుంది, తొంగి చూస్తుంది, నిన్ను కనిపెడుతుంది. ఏది ప్రకృతిలో ప్రతి ఒక్క అణువు నిన్ను పనికట్టి, నిన్ను పసిగట్టి నీ గురించి మొత్తం విషయాలన్నీ రికార్డ్ చేసుకుంది. నువ్వు ఎలా తప్పించుకుంటావు చెప్పు? కనుక ప్రియులారా, రాజ్య సువార్త ప్రకృతిక ప్రజలక రెండిటికి నువ్వు చెబుతున్న సువార్త రికార్డ్ చేస్తున్నావు. నీ బ్రతుకు రికార్డ్ చేస్తున్నాయి. కనుక జాగ్రత్త పడి బ్రతుకు. నీ జీవితాన్ని సరిచేసుకో. ఎవరు చూడటం లేదు కదా అనుకోకు. నీ ఆంతర్యములను దేవుడు పసిగడుతున్నాడు. హృదయాంతర్యములు దేవుడు ఎరిగినవాడు. ప్రకృతి కూడా నువ్వు చేసే ప్రతి కార్యం రికార్డు చేస్తుంది. కనుక ఈ పాఠం విన్న తర్వాత అయినా చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకండి. సువార్త చెప్పండి ప్రకృతికి ప్రజలకు. ప్రకృతి కూడా వింటుందని తెలిసిన తర్వాత మీరు భయపడి చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతారని ఈ పాఠం విన్న మీరు నిజంగా ఎన్ని అద్భుతమైన విషయాలు మనకు తెలిసిపోయాయి. కనుక ఎలాగో మనం తప్పించుకోలేమండి. కనుక దేవుని పని చేయండి, ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నిఘా వ్యవస్థలో నువ్వు ఉన్నావు, జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన. ఇదిగో ఈ రాజ్య సువార్త ప్రకృతిక ప్రజలక అన్నప్పుడు ఇద్దరికీ మీరు ప్రకటిస్తున్నారయ్యా. ప్రకృతి ఏదో మార్పు పొందడానికి కాదు, కానీ మా గురించి సాక్ష్యం చెప్పటానికి మేము మాట్లాడిన ప్రతి మాట ఆయన అది లెక్క పెట్టుకుంటుంది. ఈరోజు నిజంగానే ఇలాంటి రహస్యాలు, ఇలాంటి సత్యాలు ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తకి, ఏ జ్ఞానికి తెలియవు. కానీ ఎందుకు ఎన్నిక లేని మాకు నేర్పుతున్నారంటే నాయన, నిజంగా ఎంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. మీకు వందనాలు. ఇలాంటి గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు, ఇలాంటి సత్యాలను మాకు మీరు బయలు చేసినందుకు మీకు కృతజ్ఞతలు. కనుక ఈ మాటలు చదువుకున్న మేము ప్రకృతిలో ప్రతి ఒక్కటి కూడా మమ్మల్ని చూస్తుంది, ప్రతి ఒక్కటి కూడా మమ్మల్ని నిఘా వ్యవస్థలో భద్రం చేసుకుంటుంది. కనుక మా జీవితాన్ని చక్కగా మీరు ఎలాగైతే మా జీవితాన్ని మీరు కోరుకున్నారో, మీ సంకల్పం మా మేరకు ఎలా ఉందో నాయన పరిశీలిస్తూ, మీ సంకల్పం చొప్పున సువార్త చేయటానికి మేము పుట్టాం కనుక ఆ సువార్త పనిలో ఉండటానికి కావలసిన సహాయమును దయచేయండి. ఇంతటి జ్ఞానానికి వారసులుగా చేసినటువంటి ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ కర్ణాటక ప్రాంతంలో ఈ జ్ఞానాన్ని మాకు వెదజల్లి మేము కూడా ఈ జ్ఞానాన్ని పంచడానికి ఈ పనిని ఏర్పాటు చేసినటువంటి రామన్నను బట్టి, అతని కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకేనండి, అందరికీ వందనాలండి.